హలో 5 నిమిషాల్లో అయిపోయి చికెన్ కర్రీ అయితే మీకు చూపిస్తున్నా. నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. దీనికి కావాల్సిన ఏముంది, ఒక 2 ఉల్లిగడ్డలు, సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కొంచెం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మంచిగా గోలించుకోవాలి. దాంట్లోనే 2-3 లవంగాలు, 2 ఇలాచీలు, బండ పత్త, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం మంచిగా దోరగా వేగించుకోవాలి. దోరగా వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ముక్కకి మనం మసాలా ఆయిల్లోనే పసుపు కానీ ఉప్పు కానీ వేసుకుంటే చికెన్ ముక్కకి మంచిగా పట్టుకొని టేస్ట్ మంచిగా వస్తుంది. అందుకని నేను ఇలానే చేస్తాను. పసుపు కొంచెం వేసేసి ఉప్పు వేసేసుకున్నాము, పసుపు వేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బండ ఆకు, లవంగాలు 2, ఇలాచీలు, కొంచెం సాజీర వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. వీడియోని ఎందుకు ఫాస్ట్గా పెడుతున్నా అంటే ఇంత లెంత్ వీడియోస్ ఎవరు చూడలేకపోతున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే పెడుతున్నానండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, చాలా ఈజీ వంటలు అయితే పెడుతున్నాను మీకు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం కదా, సాల్ట్ అంతా కలిపేసుకోవాలి. సాల్ట్ అంతా కలిపేసుకున్న తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని మంచిగా ఇప్పుడు కడిగిన పక్కన పెట్టుకున్న చికెన్ అయితే మనము దీంట్లో వేసేసుకుంటున్నాము. వేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసాం అనుకోండి, చికెన్లో ఉన్నటువంటి నీళ్ళంతా ఇంకిపోతాయి. చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత చికెన్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. వెంటనే చూస్తున్నారు కదా, చికెన్లో నీళ్ళన్నీ ఇట్లా వచ్చేస్తున్నాయి కదా, ఇదంతా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత దీనికి కావాల్సిన మసాలాని అయితే ఫస్ట్గానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ధనియాలు, కొంచెం కొబ్బరి, గసగసాలు, 2 లవంగాలు వేసి గ్రైండ్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. లేదు అంటే రోట్లో నూరుకునే వాళ్ళు కూడా నూరుకొని పక్కన పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం 2 టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు తినాలి కదా. నాన్ వెజ్ కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం కారం అయితే వేసాను. ఇట్లా వేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనియాలి. మంచిగా కలిపేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకొని మగ్గనిచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఈజీ అండి. చికెన్ కర్రీ చపాతీలో కానీ, పూరిలో కానీ, రైస్లో కానీ చాలా మంచిగా ఉంది. ఒకసారి నాలా ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇట్లా మంచిగా కలిపేసుకుంటున్నాం కదా, వీడియో చూస్తున్నట్టుగా వాటర్ అంతా వెళ్ళిపోతుంది, మంచి కలర్ అయితే వస్తుంది కదా. ఇట్లా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టి ఒక్క 2 నిమిషాలు ఇట్లా మగ్గనించిన తర్వాత తీస్తే ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చినప్పుడే మనకు కర్రీస్ అనేవి మొత్తం కుక్ అయిపోయి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇట్లా వేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడి, కొంచెం గసాల, లవంగాలు ఒక 2 వేసుకొని నేను ముందుగానే మిక్స్ చేసి అయితే పెట్టుకున్నాను. మీరు కనుక మిక్స్ అంటే చేసి పెట్టుకోండి, లేదు అంటే గ్రైండర్లో వేసుకోలేని వాళ్ళైతే కొంతమంది నూరుకునే వాళ్ళు నూరుకొని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గసగసాలతో ఇట్లా చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ వేస్తే చాలా ఆ ఫ్లేవర్, ఆ టేస్టే వేరుంటుందమ్మా. ఇలా ట్రై చేయండి, ఇంతే, సింపుల్ అండ్ ఈజీ కదా. ఇలా ట్రై చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అయితే రెడీ. లాస్ట్లో చికెన్ దింపేసేటప్పుడు ఒక నిమ్మకాయని ఇలా పిండేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఓకేనా. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.